హాయ్, దిస్ ఇస్ శ్రీగిరి. మంచు మోహన్ బాబు గారు, మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాము. సార్ అంటే డిసిప్లిన్ విషయంలో నాకు మంచి ఇన్స్పిరేషను. ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా అసోసియేషన్లో మా సభ్యులందరి సమక్షంలో మంచు మోహన్ బాబు గారు జరుపుకున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు. నేను కూడా దీంట్లో ఈరోజు వారి ఫంక్షన్లో ఉంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో సినిమాలు చూసాము, ఆయన హీరోగా ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్లో మోహన్ బాబు గారిని చూసి చాలా హ్యాపీ అనిపించేది. ఈరోజు ఆ 50వ ఇండస్ట్రీ ఆయన జరుపుకుంటున్న శుభాభినందనలు అందజేస్తున్నాము. సో సార్, ఇంకా మీరు మరింత స్థాయిలో ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి, మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ యువర్ శ్రీగిరి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ యాక్టర్ వినోద్ కుమార్ నువ్వుల. మా మంచు మోహన్ బాబు గారు ఎన్నో సినిమాల్లో ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్లు చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సార్, ఇవే మా హార్దిక శుభాకాంక్షలు సార్. మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ సాయిబాబాని వేడుకుంటూ మీ అభిమాని వినోద్ కుమార్ నువ్వుల. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు నటుడిగా అంతకుముందు 4-5 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా చేసిన మోహన్ బాబు గారు 1975 అల్లూరి సీతారామరాజు, స్వర్గం నరగం సినిమాలతో ఆయన నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పటికి 49 ఏళ్ళు దాటి 50వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. అలాంటి మహానటుడు మాకు అందించిన దర్శకులు రత్న దాస నారాయణరావు గారికి, హీరో కృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన ఇప్పటికీ కొన్ని 100 చిత్రాలు చేశారు. ఆయనలో ఒక గొప్ప నటుడు, గొప్ప హాస్యము, గొప్ప చతురత, అన్ని విధాలుగా అన్న నందమూరి తారక రామారావు గారు అన్ని క్యారెక్టర్లు ఎలాగైతే పండించారో అలాగా మోహన్ బాబు గారు కూడా పండిస్తున్నారు. ఎన్టీ రామారావు తర్వాత అంతటి డైలాగుల చతురతను మోహన్ బాబు గారు ప్రదర్శిస్తున్నారు. కాబట్టి మోహన్ బాబు గారికి ఇప్పుడు 50వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలు చేశారో మళ్ళీ అన్ని చిత్రాలు గొప్పగా చేయాలని, నిండా 100 ఏళ్ళు ఆనందంగా ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మా అసోసియేషన్ సభ్యులందరికీ ఆయన ఫోన్లు చేసి విష్ణుబాబు ప్యానల్ను గెలిపించాలని మీ అందరినీ ఫోన్లు చేసి కోరుకున్నారు. ఆ కోరికను మీరందరూ నెరవేర్చారు. ఈరోజు 50 సంవత్సరాలు అయిన సందర్భంగా మోహన్ బాబు గారు ఆత్మీయంగా మనందరినీ ఈ ఫంక్షన్కు పిలిచి మన మధ్యనే, నటుల మధ్యనే ఒక నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఆయన మనకు ఈ ఫంక్షన్ అరేంజ్ చేశారు. ఆయనకు మేము మా సభ్యులం ఎప్పుడు ఆనందంగా కృతజ్ఞతతో అభినందనలు తెలుపుకుంటూ, ఆయన నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనలో ఉన్న పట్టుదల, కృషి, దీక్ష, సాధన నిండుగా మెండుగా ఉన్నాయి. ఆయనను ఫాలో అయ్యి మాకు కూడా అవన్నీ ఆ భగవంతుడు ప్రసాదించాలని, మంచి కోసం మేము ముందుకు సాగిపోయే విధంగా ఆయన ఆశీర్వాదం, ఆ భగవంతుడు ఆశీర్వాదం కావాలని, ఆ సాయినాథుని కృప మా అందరిపైన ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మాణిక్బాయ్. గురుగారు, హ్యాట్స్ అప్ టు యూ. మా అధ్యక్షుడు మంచు విష్ణు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు 50 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకున్నందుకు మోహన్ బాబు గారికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. మోహన్ బాబు గారు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు ఇలా ఎన్నో సినిమాలు చేస్తూ ఇంకా ప్రేక్షకుల ముందుకు ఇంకా ఆయన సినిమాలు ఎన్నో రావాలని మేము చాలా ఆశిస్తున్నాము. ఈరోజు గురుగారు మోహన్ బాబు గారు ఫస్ట్ సినిమా 50 సంవత్సరాల ఫంక్షన్కు హాజరవడం చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. మా గురువుగారు అని ఎందుకంటానంటే ఆయనకున్న నాలెడ్జి చాలా పెద్ద నాలెడ్జి అండి. 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నో సినిమాలకి నిర్మాతగా, ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా, అలాగే విభిన్న పాత్రలు చేసినటువంటి మోహన్ బాబు గారు, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
స్వర్గం నరకం సినిమా ద్వారా మోహన్ బాబు గారు నట జీవితం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వారి నటన జీవితం చాలా గొప్పగా ఉంటుంది. ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా, విలన్గా చాలా పాత్రలు చేసినటువంటి మోహన్ బాబు గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మోహన్ బాబు గారి గురించి మేము చెప్పవలసినంత గొప్పవాళ్ళం పెద్దవాళ్ళం కాదు, కానీ అయినా మాట్లాడాలి. ఎందుకంటే వారు నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కొత్తలో నేను వారి సినిమాలు చేశాను. ప్రతిజ్ఞ చాలా ఆయనతో కలిసి యాక్ట్ చేసామంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ లాగా దగ్గర తీసుకుని మనకి తెలియకపోయినా చెప్పి చేపిస్తూ ఉంటారు. కొత్త వాళ్ళు వస్తే చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన. మరి అలాంటి మహానుభావుడికి ఈ రోజున 50 సంవత్సరాలు సినిమా ఫీల్డ్కి వచ్చి అయ్యింది అంటే మనందరం ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఎంతో మందిని కృషి చేసి ఆయన ముందుకు తీసుకొచ్చారు. అలాంటి వారు ఎప్పుడు ఆరోగ్యాలతోటి 100 ఏళ్ళు సుఖ సంతోషాలతోటి చల్లగా ఉంటే మనందరికీ చాలా హెల్ప్గా ఉంటారని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం అందరితోటి కలిసి 50 సంవత్సరాలు సినీ ప్రపంచాన్ని ఏలిన అన్న మోహన్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. యాదగిరిగుట్ట ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు, ఆ షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని కోరుతున్నా. అదేవిధంగా అడ్వాన్స్ మంచు విష్ణుబాబుకు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతున్నా. అందరినీ ఆరాధించే వ్యక్తి, ఆ కుటుంబం అందరూ బాగుండాలి, పిల్ల పాపకు బాగుండాలి. నరసింహస్వామికి ఎప్పుడు నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. మన సినిమా ఇండస్ట్రీలో ఎందరో మహానుభావులు, ఆ మహానుభావుల వల్లనే ఈ ఇండస్ట్రీ ఇంత పెద్దదైంది. మరి అటువంటి వ్యక్తుల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు గొప్ప నటులు. అలాగే దాదాపు 510 సినిమాలు, పైచిలుకు సినిమాలు చేయటం అనేది, ఒక హీరోగా అనేక పాత్రల్లో చేయటం అనేది మామూలు విషయం కాదు. గొప్ప నటులు. అలాగే నిర్మాతగా ఎన్నో చిత్రాలు నిర్మించి వారి చిత్రాల ద్వారా ఎందరో మంది నటీనటులకు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, అలాగే వర్కర్స్ ఎంతమందికి వర్క్ ఇచ్చారు. ఇలా వారు ఒక గొప్ప నటులుగా, గొప్ప నిర్మాతగా, అలాగే ఒక విద్యావేత్తగా, ఎందుకంటే కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీయే కాదు, విద్యావేత్తగా కూడా ఎందరికో, అంటే స్కూల్ కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీస్ కానీ, గొప్ప లైబ్రరీస్ కానీ, ఇలా అన్ని రంగాల్లో, అలాగే సామాజిక స్పృహతో కూడిన సామాజిక కార్యక్రమాలు కానీ, అలాగే వారి ద్వారా వారి పిల్లలు మంచు విష్ణు గారు ఇవాళ మన మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా వారు, అలాగే మంచు మనోజ్ గారు కానివ్వండి, మంచు లక్ష్మి గారు కానివ్వండి, ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో అనేక నటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇవ్వటానికి ఈ అన్నిటికీ కారణం ఏంటంటే ఫ్యామిలీ ట్రీలో హెడ్ మోహన్ బాబు గారు. వారు ఆ రోజున ఒక సాధారణ కేసరి హైయర్ సెకండరీ స్కూల్లో ఒక పీటీ మాస్టర్గా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఒక నటుడిగా, అలాగే ఒక నిర్మాతగా ఎంత కష్టపడి ఎదిగారో అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారంటే, ఇన్ని సినిమాలు తీశారు, ఇన్ని సినిమాలు యాక్ట్ చేశారంటే డెఫినెట్గా కృషి లేకుండా అంత పెద్ద నటులు కానీ, అంత పెద్ద నిర్మాత కానీ అవ్వటం చాలా కృషి లేనిదే అవ్వరు. మరి వారి కాంట్రిబ్యూషన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో వెరీ హై. హీ హాజ్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటెడ్ యాజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, యాజ్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్. సో వారికి స్వర్గం నరకం అనే సినిమా
కరెక్ట్గా నవంబర్ 22న 50 ఏళ్ల క్రితం ఆయన ఫిలిం ఎంట్రీ అయ్యారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి వలన. సో ఇవాళకి మోహన్ బాబు గారి నట ప్రస్థానంలో సినిమా ఇండస్ట్రీలో వారికి 50 ఇయర్స్ సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఒక పండుగ వాతావరణంలో వారితో ఒక ఆత్మీయ సమ్మేళనం చేసుకోవాలని అందరూ నిర్ణయించుకోవటం జరిగింది. సో ఇది చాలా ఈ మోహన్ బాబు గారి 50 ఇయర్స్ సెలబ్రేషన్లో మా వైస్ ప్రెసిడెంట్గా పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు అనేవాళ్ళు ఎప్పుడు కీర్తింపబడతారు. గొప్ప నటులు మోహన్ బాబు గారు మరొకసారి చెప్తున్నాను, ఈ 50 ఇయర్స్ సందర్భంగా మంచు మోహన్ బాబు గారికి 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సందర్భంగా నా హృదయపూర్వక విప్లవాభి వందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఒక పండుగ లాంటి వాతావరణం. మా అన్న మోహన్ బాబు గారి 50 సంవత్సరాలు ఈ నటన సినీ కెరియర్ కంప్లీట్ చేసుకోవటం, నటుడిగా నిర్మాతగా చాలా చాలా ఆనందం. ఎందుకంటే 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం అనేది చాలా చాలా అరుదైన విషయం. అంటే కొంతమంది ఉంటారు బాబు అనారోగ్యంతో ఉండి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేశాను 50 ఏళ్ళింది, అది కాదు. 50 సంవత్సరాలకి కూడా 70 సంవత్సరాలు పైన పడి అంత యాక్టివ్గా పనిచేయటం, ఆయన హుషారు, ఆయన ఎనర్జెటిక్ లెవెల్స్, హ్యాట్స్ ఆఫ్. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను మూవీ ఆర్టిస్ట్కి. ఈ రోజున కాస్త జ్వరంగా ఉన్నా కూడా ఈ ఈవెంట్ అందరి నటులకి రాదు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అంటే రాదు. ఒక బాలకృష్ణ గారు అలాగలా కొంతమందికి వచ్చింది. అలా మా మోహన్ బాబు గారు ఇదే ఉత్సాహంగా, ఇదే ఉల్లాసంగా, ఇదే సంతోషంగా రాబోయే కాలంలో కూడా నిర్మాతగా, నటుడిగా మరింత స్పీడ్గా కొనసాగించాలని, ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ చక్కటి పండుగ వాతావరణంలో ఉంది ఈరోజు. డాక్టర్ మోహన్ బాబు గారు 50 సంవత్సరం, ఆయన నట జీవితంలో 50 సంవత్సరాలు చూసి ఎన్నో అద్భుతాలు సృష్టించి మనకి మార్గాన్ని వేశారు. వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నో రకాలుగా విలక్షణమైన నటుడే కాకుండా నిర్మాతగా, సంఘ సేవకుడిగా, హీరోగా, దర్శకుడిగా, ఒకటేంటి అన్ని రంగాల్లోనూ ప్రజా సేవకుడిగా అన్ని రంగాల్లోనూ సక్సెస్ అయినటువంటి డాక్టర్ మంచు మోహన్ బాబు గారికి నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని, అదేవిధంగా మన చిత్ర పరిశ్రమలో ఇంకా మరిన్ని మైలురాళ్ళు ఆయన నిర్మించాలని, ఆయన్ని మనం ఆదర్శంగా చేసుకుని చక్కటి వాతావరణంలో ఆ చిత్ర పరిశ్రమ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శశాంక. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. స్వర్గం నరకం అనే సినిమాలో పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారు సినీ రంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మహానటుడుగా, అంటే భారతదేశము గర్వించదగ్గే నటుల్లో అగ్రతాంబూలం తీసుకున్నటువంటి మోహన్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మంచు విష్ణు గారి రేపు బర్త్డే సందర్భంగా మా ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఎప్పుడు ఆ దేవుని దీవెనలు ఉండాలని కోరుకుంటూ మీ సందేశ్. థ్యాంక్ యూ. మా కుటుంబ సభ్యులందరికీ, అంటే ఇక్కడికి అందరిమీ గ్యాదర్ అయ్యేలాగా ఈరోజు మన మంచు మోహన్ బాబు గారు మా అందరినీ ఒక దగ్గరికి చేర్చడం అనేది, అది ఇప్పుడు కార్తీక మాసంలో ఒక గెట్ టుగెదర్ లాగా అనమాట. దీనికి గెట్ టుగెదర్ అంటే ఇది కార్తీక మాసం పిక్నిక్ కాదండి. యాక్చువల్లీ మన మోహన్ బాబు గారు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి 50 ఇయర్స్ అయింది. ఆ సందర్భంగా అందరినీ
ఒక దగ్గరికి చేర్చి ఒక పండగ వాతావరణాన్ని మా అందరితో చేసుకోవాలనే ఒక మంచి అభిప్రాయంతో మోహన్ బాబు గారు అంటే ఎప్పుడూ ఆయన ఇలాగే ప్రజల్లో ఉండాలని తపన పడే ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి మోహన్ బాబు గారు. కానీ ఆయన గ్రేట్నెస్ అంటే ఈ స్థాయిలో నేను ఉన్నానంటే నేను ఎంత కింద నుంచి భూమి మీద నుంచి మనం నడిస్తే భూమిని ఎక్కడ ఎగిరినా భూమి మీదే మళ్ళీ వచ్చి వాలాలి అన్నట్టుగా ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఎన్నోసార్లు గుర్తు చేస్తుంటారు. కష్టే ఫలే. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కష్టపడితే ఒక సక్సెస్ అనేది వస్తుంది అనేది. అలాగే మోహన్ బాబు గారు హార్డ్ వర్క్ గురించి కానీ లేకపోతే మన ఎన్టీఆర్ గారు స్వర్గీయులైన ఎన్టీఆర్ గారుతో ట్రావెలింగ్ కానీ అంటే ప్రతిదీ తన వెనకాల ఉన్న కష్టం గురించి చాలా గ్రేట్గా చెప్తుంటారండి మోహన్ బాబు గారు. ఆయన చూసి చాలా మంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో అలాగే మా ప్రెసిడెంట్ విష్ణుబాబు గారు, మంచి విష్ణుబాబు గారు టుమారో బర్త్డే. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే టు యూ విష్ణుబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను డాక్టర్ రమ్యశ్రీని అండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎంఆర్ చౌదరి వడ్లపట్ల. మోహన్ బాబు గారి సినీ జీవితంలో 50 సంవత్సరాల పండుగని ఈ రోజున ఫిల్మ్ ఛాంబర్లో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. నాకు కలిగిన అదృష్టం ఏంటంటే 1986లో మోహన్ బాబు గారితో రాధిక గారితో సినిమా తీశాను ప్రొడ్యూసర్గా, శ్రీమతి కావాలనే సినిమా. అప్పుడు నాకు తెలుసు, అసలు అప్పటి నుంచి నాకు తెలుసు మోహన్ బాబు గారి యొక్క క్రమశిక్షణ ఏంటి, మోహన్ బాబు గారు నిర్మాతలకు ఇచ్చే గౌరవం ఏంటి. అసలు వారి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. వారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను నేర్చుకున్నాను. ఆ క్రమశిక్షణతోటే నేను ఇప్పటికీ ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిమగ్నమై ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముందుగా కళాప్రపూర్ణ మోహన్ బాబు గారికి అభినందనలు. 45 సంవత్సరాలు ముగించుకొని 50 సంవత్సరంలో అడుగు పెడుతున్న నట ప్రపూర్ణ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారికి ముఖ్యంగా మా సభ్యుల తరపున అభినందనలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, ఏ అగ్రనటుడు జరుపుకోని విధంగా మా సభ్యులతోనే ఆయన ఈ పండుగ జరుపుకోవడం మా సభ్యులందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఇలాగే మోహన్ బాబు గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి అగ్రనటుడు ఈ విధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మా సభ్యుల సమక్షంలో జరుపుకుంటున్న ఈ పండుగ ఆయనకి అన్ని విధాల ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని వసంతాలు, మరొక 50 వసంతాలు చిత్రసీమలో కొనసాగాలని, ఆయన పేరు దశ దిశలా వ్యాపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. దిస్ ఈస్ కేఎపాల్ రాము, 100% నిజంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ శ్రీ మోహన్ బాబు గారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే సార్ సినిమాలు చూసి మేము కూడా అప్పుడు నేను యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా చాలా ఇమిటేట్ చేసుకునేది. మామూలుగా ఏదైనా మాట్లాడుతున్న ఫ్రెండ్స్లో కూడా నీ టక్కు టమరా గజకర్ణ గోకర్ణ విద్యలు రాముందు కాదురా అని మేము కూడా అనేది అనమాట. అట్లా నాకు చాలా ఇష్టం అనమాట. సో ఎనీవే ఈరోజు ఈ యొక్క 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు యాజ్ ఏ మా మెంబర్గా నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. అల్లూరు సీతారామరాజు మూవీతో మొదలై ఆ తర్వాత స్వర్గం నరకం అనే సినిమాతో హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యి పేరులోనే ఉందండి స్వర్గం నరకం. నిజంగా స్వర్గానికి చేరుకోవాలంటే మనం ఎంతో నరకం అనుభవించాలి. రియల్ లైఫ్లో ఎన్నో యుద్ధాలు చేస్తే కానీ స్వర్గం దొరకదు. అలాంటి సినిమాతోనే, మొదటి సినిమాతోనే అద్భుతమైన టైటిల్తో హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యి ఈరోజు ఈ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ శ్రీ మోహన్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. యువర్స్ కేఎపాల్ రాము. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మోహన్ బాబు గారి 50 ఏళ్ల ప్రస్థానం, విలక్షణ నటుడు, అదేవిధంగా డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, ఈ రెండు ఆయనకు వర్తిస్తాయి. మోహన్ బాబు గారు అంటేనే
ఆ రెండు ముందు గుర్తొచ్చేటివి. సో ఆయన 50వ నట జీవితం కంప్లీట్ చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా అసోసియేషన్ సభ్యులందరూ ఆయనతో ఇంటరాక్ట్ అవ్వాలని ఈ యొక్క కార్యక్రమాన్ని FNCCలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు తనని గ్రీట్ చేయడానికి. ఆయన మనసుకు తగ్గట్టే మాట గరుకుగా ఉంటుంది, కానీ మనసు మాత్రం వెన్నగా ఉంటుంది. సో అలాంటి మనిషి ఈరోజు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని చాలా ఆనందంగా ఉంది. ఆయన 100 ఏళ్ళు ఆయన జీవితంలో పూర్తి చేసుకొని ఉన్నత శిఖరాలకి దిగి ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు, సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ప్రజా జీవనం ఏ విధంగా ఉండాలి, అదే నటులు ఏ విధంగా ఉండాలని మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు 100 ఏళ్ళు పూర్తిగా జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఆ సాయినాథుణ్ణి ఆయన ఆరాధించే సాయినాథుడు, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మీ ఘర్షణ శ్రీనివాస్ సెలవు తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 50 ఏళ్ళు అడుగు పెడతారు, 49 ఏళ్ళు ఫినిష్ చేసి 50 ఏళ్ళు అడుగు పెడతారు. అది కేవలం 50 సంవత్సరాల నెంబర్లు కాదు. ఈ 50 ఏళ్ళు ఆయన జీవితం ఒక అనేక డక్కాముక్కీలు కింద నుంచి కష్టపడి మెట్టుగా సాధించుకున్న కెరీర్. ఒక నిర్మాతగా ఒక 50 సినిమాలు, అనేక దర్శకులు పరిచయం చేస్తూ నిర్మాతగా, నటుడుగా, విలన్గా, హీరోగా, రకరకాల కమెడియన్గా అన్ని రకాల పాత్రలు, నవరసాల పాత్రలో పోషిస్తూ ఇంతటి కెరీర్, అసాధారణమైన జీవితం ఇది, అసాధారణమైన అచీవ్మెంట్ ఇది. 50 ఏళ్ళు అనేది మామూలు విషయం కాదు. 50 ఏళ్ళలో ఎక్కడా ఇంతవరకు ఆయన కెరియర్లో మోహన్ బాబు ఈ వేషాన్ని ఇంకోళ్ళు అయితే బాగుంటుంది, మోహన్ బాబు ఆయన కాకుండా ఏ వేషం వేసినా, ఎవరి కాంబినేషన్లో చేసినా తన ముద్రని, తన యొక్క దీన్ని నిరూపించుకుంటూ అలా కంటిన్యూస్గా సాధించడం చాలా గొప్ప విషయం. ఆయన ఇంకా ఆరోగ్యంగా ఇంకా అనేక అచీవ్మెంట్స్ సాధించి ఇవాళ ఒక నటుడే కాదు, ఒక నిర్మాతే కాదు, ఒక విద్యావేత్త, ఒక కులపతి, తన కులపతిగా 25% పేద విద్యార్థులకి అడ్మిషన్లు ఇస్తూ ఇలాగ 2 రకాల ఒక ధర్మకర్తగా, ఒక సాయిబాబా టెంపుల్కి, ఇట్లా అన్ని రకాల యాంగిల్స్లో జీవితాన్ని సాధించుకున్న ఇది ఒక 50 ఏళ్ళు ట్రావెల్ అనేది, జర్నీ అనేది, ఈ జర్నీ ఒక అచీవ్మెంట్, ఈ జర్నీ ఒక సాహసోపేతమైన అచీవ్మెంట్, మామూలు కాదు. ఆయన కింద పడ్డాడు, పైన లేచాడు, ఎక్కడి నుంచో అట్టడుగు నుంచి పోరాడి సాధించుకున్న జీవితం ఇది. ఈ 50 ఏళ్ల జీవితం అనేది మామూలు ఆయన ప్రతి పేజీ, ఈ జీవితంలో, ఈ 50 ఏళ్ల జీవితంలో ప్రతి పేజీ ఒక వినూత్నమైనది, ఒక విశిష్టమైనది. ఇలాంటి జీవితాన్ని సాధించిన ఆయనకి శుభాభివందనలు. ఇంకా అనేక సాధించాలి, ఇంకా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు JL శ్రీనివాస్, ఫిల్మ్ యాక్టర్, జర్నలిస్ట్, ఎక్స్ డైరెక్టర్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక నటుడు 50 సంవత్సరాలు తన జీవన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని ఇవాళ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి, ముఖ్యంగా ఈనాటి హీరో, ఎప్పుడూ హీరోనే మోహన్ బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మోహన్ బాబు గారు సాధించిన విజయాలు, ఆయన ఎప్పటికో భారతరత్న అవార్డు రావాలి, అంత బ్రహ్మాండమైన నటులు. డైలాగు చెప్పడంలో కానివ్వండి, ఆ డైలాగును ఎదుటి ఆర్టిస్ట్కి అర్థమయ్యే విధంగా ఎలా పలకగలుగుతాడు, వారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోహన్ బాబు గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఓ హలో శివరంజని గారు, తిరుపతిలో లడ్లు సినిమా స్టార్ల దగ్గర డబ్బులు లేవంటే నమ్ముతానా? అలా మోహన్ బాబు గారి వాయిస్ ఒక ప్రత్యేకమైన ఇది ఉంటుంది. అలాగే ఆయన నటించిన సర్దార్ పాపారాయుడు లాంటి ఒక డైలాగు,
పప్పారాయుడు పప్పారాయుడు పప్పారాయుడు. ఎవడి పప్పారాయుడు? వాడేమన్నా అల్లూరు సీతారామరాజా, సుభాష్ చంద్రబోసా, భగత్ సింగా? ఆఫ్టర్ ఆల్ పప్పారాయుడు. తుపాకీ తీసుకోండి, వేలో పెట్టండి, గుండు నొక్కండి, గుండెలోంచి దూసుకుపోతుంది. అలా కొన్ని డైలాగులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఆ డైలాగులు చెప్పాలంటే కూడా చాలా కష్టంతో కూడుకున్న డైలాగులు మోహన్ బాబు గారివి. అంత విజయవంతమైన చిత్రాల్లో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు నటించి ఇవాళ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వారి తనయులు అధ్యక్షులుగా ఉండటం మేము అదృష్టంగా భావిస్తున్నాము. వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుని ఇవ్వాలని ప్రార్థిస్తూ జేఎల్ శ్రీనివాస్. నమస్తే. నమస్తే అందరికీ అండి, వ్యూవర్స్ అందరికీ, మా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. కలామ తల్లి ముద్దు బిడ్డగా 50 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకొని చక్కని ఫంక్షన్ జరుపుతున్న మా అసోసియేషన్ ఆర్టిస్టుల మధ్యలో ఫంక్షన్ జరుపుతున్న మా మోహన్ బాబు గారికి శుభాకాంక్షలు. అట్లాగే మోహన్ బాబు గారు ఇంత పెద్ద అగ్రనటుడు శంషాబాద్లో మా నేబర్గా స్థిరపడడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ బాబు గారు. పుట్టినరోజు జరుపుకుంటున్న విష్ణుబాబు గారు, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. డాక్టర్ మోహన్ బాబు గారికి 50 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఒకప్పుడు ఆయన నటిస్తున్నప్పుడు చాలా మేము చిన్న పిల్లలము. ఇవాళ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన ఆయన ఇన్ని సినిమాలు తీసి మినిమం ఒక గొప్ప స్థాయికి ఎదిగినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇట్స్ మా తెలుగు ఛానల్ వ్యూవర్స్ అందరికీ శుభాకాంక్షలు. 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రయాణం చేసి సక్సెస్ సాధించిన మోహన్ బాబు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బలగం సహదేవ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు విశేషం ఏమిటంటే కలెక్షన్ కింగ్, విలక్షణ నటుడు మన మోహన్ బాబు గారు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మా శుభాకాంక్షలు. అలాగే మంచు విష్ణు గారు కూడా మా అధ్యక్షులుగా ఆర్టిస్టులందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో మెడికల్ టెస్టులు అవి ఫ్రీగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆర్టిస్టుల యొక్క యోగక్షేమాలు చూస్తూ అనునిత్యం ఆర్టిస్టులు కోసం శ్రమిస్తున్నటువంటి విష్ణు గారికి కూడా మా ధన్యవాదములు.